ఒక ప్రశ్న అందరిలోనూ ఉంది. పండగలు ఎందుకు చేస్తారు? పండగల వెనుక ఉద్దేశం ఏంటి? మన భారతీయ సంస్కృతి ఉన్నదే హిందూ అనే పదంపై. కలిసి బ్రతకడం, సమభావం, సచ్చింతన. ఈ పండగలలో అంతా దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. గతంలో ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళాలంటే ఇప్పటిలాగా కార్లు, బస్సులు, రైళ్లు, విమానం ఎటువంటి వ్యవస్థలు లేవు. వాళ్ళంతా ఒక్కటయ్యేది ఏడాదికి ఒక్కసారి, అది కూడా ఇళ్లలో పండగల సమయంలో. సో ఈ కారణంగా పండుగలు చేసేవాళ్ళు. అలాగే ప్రతి పండగ వెనుక పరమార్థం ఒకటి కావడం, అందరి మనసులు కలపడం, అలాగే క్షేమ సమాచారాలు పంచుకోవడం. ఫోన్లు లేవు కదా, ఇప్పటి కాలంలాగా ఫోన్లు లేవు అప్పుడు. సో ఇదొక విషయం పండగలు చేయడానికి. మరొకటి ప్రకృతితో ఒక్కరోజు ఒక్కటవ్వడం. మన ఏ పండగలు తీసుకున్నా అది నాన్ కెమికల్. ముఖ్యంగా గోమయం, గోవు పదార్థాలు, పాలు కానీ పెరుగు కానీ ఇవన్నీ పండగలలో ఉపయోగిస్తారు. ఆరోగ్యపరంగా చూసినా శరీరంలో ఇమ్యూనిటీని పెంచే వస్తువులు. చిన్న ఉదాహరణ, రామనవమి, కొత్తిమీర, అలాగే పానకం. చూడండి మన పండగలను పూర్వీకులు ఎలా చేశారో. ఉగాది మొదట పండగ హిందూ మతంలో. దానికి ముందు సంక్రాంతి జనవరిలో. బాగా ఎండలు ఉండే సమయం. దేహానికి కాల్షియం, ఆకుల్లో కాల్షియం ఉంటుంది, గింజల్లో ప్రోటీన్లు, ఆరోగ్యపరంగా చూసుకుంటే. తరువాత ఉగాదికి వస్తే వేప, అలాగే బెల్లం ఐరన్ కంటెంట్. వేప ఇమ్యూనిటీని వృద్ధి చేస్తుంది. రోజు 5 వేప ఆకులు తింటే రోగాలు రావని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి, ఋషుల అనుభవాలు ఉన్నాయి. ఒక వేప చెట్టు ఉంటే రోజు 5 ఆకులను కడిగి తినండి, లేదా వంటలు చేస్తున్నప్పుడు అందులో వేయండి. పచ్చి ఆకును పరోక్షంగా దేహంలోకి చేరుతుంది. ఇదొకటి. వేప ఎందుకంటే అది ఉష్ణాన్ని గ్రహిస్తుంది. తట్టు వస్తే దేహంపై వేపరసం పూస్తారు. పసుపు అలాగే వేప రెండు టాక్సిక్ను గ్రహిస్తాయి. అందుకే నాగుల కట్టపై సర్పాలకు పసుపు పోస్తారు. ఎందుకంటే సర్పం లోపల ఉండేది ఏది టాక్సిక్. దేహంపై తేలు కుడితే వేడిగా ఉంటుంది, మంట పుడుతుంది. ఏ విషప్రాణి కరిచినా ఆ టాక్సిక్ రక్తంలో కలిసిపోతుంది. అప్పుడు అక్కడ పసుపు వేస్తే మంట తగ్గుతుంది. అలాగే సర్పాల్లో ఉన్న విషపు అంశాల మంటను తగ్గించడానికి పూర్వం ఋషులు సర్పానికి లేదా టాక్సిక్ పసుపు వేసేవాళ్ళు. ఇప్పుడు నాగుల రాళ్లపై పసుపు వేయడం సాంప్రదాయంగా అయింది. తరువాత పండగలు ఉగాది, రామనవమి. అవి కూడా వేసవికాలం. ఈ పండగలలో ఉన్న ఔషధాల వివరాల గురించి చెప్పాలంటే కొత్తిమీర వేయించిన పదార్థం కాదు. అన్నీ సాత్విక ధాన్యాలు. అదేవిధంగా పానకం, నిమ్మకాయ పానకం లేదా బెల్లం పానకం శరీరాన్ని శుద్ధి చేసే పెద్ద వస్తువు. అది 2 మెడిసిన్లు. తరువాత నవరాత్రిలో దేవికి సంబంధించి అన్ని పదార్థాలను ఉపయోగిస్తాము. పూజలో, తీర్థంలో కూడా ఉపయోగిస్తారు. మరొకటి గణపతి పండగ. మళ్ళీ అక్కడ బెల్లం, అది కూడా శరీరానికి ఇమ్యూనిటీ ఇచ్చే వస్తువు. ఎవరు రోజు ఒక ముక్క బెల్లం తింటారో రక్తం శుద్ధి అవుతుంది. కారణం చెబుతాను. చెరుకు రసం. కామెర్లకు పూర్వం మా గ్రామాల్లో చెరుకు రసం తాగించేవాళ్ళు. మనకు తెలియదు చెరుకు రసం తాగితే ఏమవుతుందో. చెరుకు రసం తాగితే నీరసం త్వరగా పోతుంది. కారణం ఐరన్ అంశాలు ఉంటాయి. Fe2+ అయాన్. ఇదొకటి. రక్త శుద్ధీకరణ, రక్తాన్ని వృద్ధి చేస్తుంది. ఇనుము అంశాలు, ఎందుకంటే ఐరన్ అయాన్లు ఉంటాయి. దీంతోపాటు చెరుకు రసానికి మరొక శక్తి ఉంది. మనలో ఉన్న పిత్తాన్ని తొలగించేస్తుంది. పిత్తాన్ని యూరిన్లో కలిపి పంపేస్తుంది. ఎవరికైనా కామెర్లు ఉంటే వాళ్ళు చెరుకు రసం తాగండి. అలాగే చెరుకు రసంలో ఉన్న మరొక అంశం ఏంటంటే మనలో కఫాన్ని హరిస్తుంది. కఫాన్ని హరించే శక్తి ఉంది చెరుకు రసానికి. అలాగే కొబ్బరి నీళ్లకు మన దేహంలో అతి చెడ్డ టాక్సిక్లను హరించే శక్తి ఉంది. కిడ్నీలో రాళ్లను కూడా. సో అందుకే మన హిందూ అన్ని పండగలు దీపావళికి తైల స్నానం. మన ఆయుర్వేదంలో తైలమర్దన చేస్తారు. పూర్వీకులు దానిని పండగలలో ఉంచారు. తైల స్నానం అనే కాన్సెప్ట్ ఉంది. సో మన పండగలను ఆధ్యాత్మ దృష్టిలో చూస్తే, ఒక కోణం నుంచి చూస్తే అది లోపలి మనశ్శాంతి, దైవత్వ అనుభవానికి దారి. రెండో కోణం సంబంధాల ఇరుసును బలపరిచే ఒక సందర్భాన్ని క్రియేట్ చేసేది. మూడవది
సామరస్యం. ఊరిలో పండగ వస్తే ఒకరింటి నుంచి మామిడాకులు, ఒకరింటి నుంచి పాలు, ఇలా అందరి ఇళ్ల నుంచి తెచ్చే సాంప్రదాయం ఉండేది. ఒకరు వేప తోరణం చేసేవాళ్ళు, మరొకరు మామిడి తోరణం చేసేవాళ్ళు, ఇంకొకరు పండ్లు ఇచ్చేవాళ్ళు. ఎక్స్చేంజ్ అవుతుండేవి. అప్పుడు మనలో ఎటువంటి ద్వేషాలు ఉన్నా మర్చిపోయేవాళ్ళు. అక్కడ సామరస్యం కనిపించేది. ఇది 3వ కాన్సెప్ట్. 4వది, పండగల ఆచరణ వల్ల మన సాంప్రదాయాలు తదుపరి తరానికి తెలియజేయడం. మనం పండగలను ఒక పాఠం చెయ్యొచ్చు పాఠ్యపుస్తకాల్లో. ఇది ప్రాక్టికల్ అనాలిసిస్ కాదు. దాన్నే మనం ఆచరణలో ఉంచినప్పుడు ఆ పిల్లలకు తెలుస్తుంది ఈ పండగలు ఎందుకు చేస్తారో, ఇందులో ఎన్ని రహస్యాలు ఉన్నాయో. పూర్వీకులు మూర్ఖులు కాదు, ఈ కారణాలకు ఇవన్నీ పెట్టారు. ఒక్కటి చేసే ప్రక్రియ, శరీరాన్ని దృఢంగా మార్చే ప్రక్రియ. పిల్లలు పెద్దలు అందరూ కలిసి వయసైన అవ్వాతాతలకు తమ పిల్లలను చూసి సంతోషపడే సందర్భాన్ని ఇవ్వడానికి. అలాగే ఊరిని అందంగా మార్చే ప్రక్రియ. ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి ఒక పండుగలో. ఇలా చూస్తే పండుగలను మనం మిస్ చేసుకోకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే పండుగల్లోనే మోరల్ మెసేజ్. గౌరీ పండుగ అమ్మాయిలు ఇంటికి వస్తారు. నాగపంచమి అన్నా చెల్లెళ్ళు ఒక్కటవుతారు. ఉగాది కష్టసుఖాల్లో ఒకటిగా ఉండడం, చేదు తీపి ఒక సందేశం. సంక్రాంతి కొత్త ఆవిష్కారాలకు సాక్షి. దీపావళి చీకటి నుంచి వెలుగు వైపు పయనం. నవరాత్రి జ్ఞానానికి సంబంధించిన పండగ. మనం కేవలం మంత్రం చెబుతాము, సహనా భవతు సహనా భునత్తు. అయితే గ్రామాల్లో పండగల ద్వారా ఇది ఆచరణలో ఉంటుంది. సో ఇప్పటి యువత ఈ పండుగల ప్రత్యేకాలు తెలుసుకొని మన సంస్కారాన్ని తర్వాతి తరాలకు అందించడం ద్వారా దీన్ని వృద్ధి చేస్తే మన దేశం కూడా ఒక దేశం పునాదే ఆ దేశ సంస్కృతి, అక్కడి భాష, అక్కడి భావనలు, అక్కడి జనాల జీవనశైలి. ఈ 4 తర్వాతి తరాలకు వెళ్తాయి.